ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవపేతంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. తిరుపతి కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం. విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్ లో పలు మార్పులు. జూలై 14వ తేదీ అర్ధరాత్రి నుండి అమల్లోకి కొత్త నిబంధనలు. టీటీడీ ధర్మకర్తలి మండలి నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. జూలై 17వ తేదీ శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఘనంగా అభిషేకోత్సవం. పాకాల మండలం అనంతగిరిలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందం. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల వైభవ దర్శనం. తిరుపతి కోదండ రామునికి హనుమంత వాహన సేవ. కళ్యాణోత్సవంలో సీతా సమేత శ్రీ కోదండ రామస్వామివారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో మంగళవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలో జామవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకొని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకొని తరించారు.
టీటీడీలోని వివిధ ట్రస్టులు పథకాలకు విరాళాలు అందిస్తున్న దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్, పాలక మండలి సభ్యులు పాల్గొని 62 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ధర్మకర్తల మండలి నిర్ణయాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కొనసాగింది. సుమారు 72 పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. అందులో కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. 6.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్సి టోకన్లు కలిగి ఉన్న భక్తుల కోసం అల్వార్ ట్యాంక్స్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, టాయిలెట్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. దానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాములు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్లు మంజూరుకు ఆమోదం. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జిఎన్సి సమీపంలో 800 కిలోవాట్ల విండ్ మిల్ టర్బైన్ ఏర్పాటు చేయడానికి కోసం విష్ అండ్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఈరోజు ఆమోదం చెప్పడం జరిగింది. తిరుమలలో ఎస్వి మ్యూజియం లో 12 ఏళ్లకు పైబడిన సందర్శకులకు 50 రూపాయలు జిఎస్టితో కలిపి ప్రవేశ రుసుం నిర్ణయించడమైనది. తదుపరి మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా కంపెనీకే ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తారు. స్టాండర్డ్ అయిన కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈ ఆఫర్ ఇస్తున్నామనేటువంటి ఉద్దేశంతో బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లకు పడిపోయిన ఈ ఘన పదార్థాలు, వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతిలో టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 2.35 కోట్లతో నిర్వహణ పనులు నిరంతరంగా కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. భక్తుల భద్రత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో టీబీసీ మరియు ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా 2027 సంవత్సరానికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించి ఇందులో డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్ 75,000 ముద్రించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ రేట్లో మనం వాళ్ళతో నెగోషియేట్ చేసి అది ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్ మీకు అందిస్తాం. తిరుమలలో అక్టోపస్ బేస్ క్యాంప్ అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు ఎఫ్ఎంఎస్ సేవల కోసం 2.91 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వ అనుమతి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం చేయడం జరిగింది. ఒకసారి ప్రతిపాదనలు గవర్నమెంట్ నుంచి ఆమోదం వస్తే ఆ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇకపోతే ఒంటిమిట్ట సీతా లక్ష్మణ సన్నిహిత కోదండరామస్వామి వారి బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీలో 1000 గ్రాముల బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 17.84 కోట్లతో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో వద్ద యాత్రికులు సౌకర్యార్థం కోసం 100 పడక గదులు
విశ్రాంతి గృహ నిర్మించడానికి ఒక కాంప్లెక్స్ నిర్మించడానికి ఆమోదం జరపడం జరిగింది. ఒంటిమిట్ట కోదండరాం సారి ఆలయం ఈశాన్య మాడ వీధుల విస్తరణ కోసం కూడా యాత్రికుల సౌకర్యం అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి 2.11 కోట్లు చెల్లింపునకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖమండపంపై పాలహార నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి 2.5 కోట్లు టెండర్కు ఆమోదం జరపడం జరిగింది. టీటీడీ లాంటి ధార్మిక సంస్థల ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఆధారణ పదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోని కూడా నిత్య పారాయణం, లోక కళ్యాణం జరిగేలాగా వేద పారాయణం స్కీమ్ ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాని సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారులను పారితోషికాన్ని ఆయా కళాకారుల నైపుణ్యాన్ని బట్టి పెంచేందుకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ క్యాంటీన్ల విభాగంలో ఉన్న 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం చేయడం జరిగింది. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ డోనార్ వ్యవస్థలో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని పలు మార్పులు తీసుకువచ్చామని, ఈ వ్యవస్థ జవాబుదారీతనం, పారదర్శకతతో నడిచే విధంగా సమగ్రమైన మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. టీటీడీలో డొనేషన్ పాలసీస్ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లోన వివిధ రకాలైన ప్రివిలేజెస్తో ఉన్నాయి. వాటన్నింటినీ స్టడీ చేసి అందరికీ ఒకే విధంగా అర్థమయ్యే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, యాక్సెస్ చేయటం అంటే దాన్ని డొనేషన్ ఇవ్వటానికి వాటి యొక్క ప్రివిలేజెస్ ఏంటి అని తెలుసుకోవటం, అందరికీ సరైన సమాచారం ఉండాలి. మార్పులు చేర్పులు కూడా అవన్నీ సులభతరంగా సాంకేతిక పరంగా ఆన్లైన్లో చేసుకునే విధంగా కొత్త పాలసీ తీసుకురావటం జరిగింది. ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ప్రివిలేజెస్ని అన్ని రేషనలైజ్ చేస్తూ రాబోయే కాలంలో సామాన్య భక్తులకు కూడా ఎక్కువ సమయం దర్శనానికి అందుబాటులో ఉండాలి అనే ప్రధాన ఉద్దేశంతో డోనార్స్ యొక్క ప్రివిలేజెస్ని కొంచెం తగ్గిస్తూ ప్రధానంగా ఈ పాలసీని తయారు చేయటం జరిగింది. ఈ పాలసీ ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు దగ్గరగా 1,90,000 వరకు డోనార్స్ ఉన్నారు. అంటే వివిధ 1,00,000 డొనేట్ చేసే వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిపి ప్రధానంగా $10,00,000 మనకి పెద్ద నంబరు. అంటే 1,00,000 డోనర్స్ ఎట్లాగా 1,50,000 వరకు ఉన్నారు. బట్ 10,00,000 డోనర్స్ కూడా మేజర్ చంక్, అంటే ప్రివిలేజెస్ వైజ్ కానీ నేను ఒక 22,000 వరకు 10,00,000 డోనర్స్ ఉన్నారు. లాస్ట్ 4 నెలల్లోనే దగ్గరగా 2,000 చిల్లర పెరిగారు. సెక్టర్ చాలా స్పీడ్గా పెరుగుతుంది. సో కాబట్టి ఇట్లాను వెళ్తే డోనార్స్ ప్రివిలేజెస్ ఎక్కువై సామాన్య భక్తుడికి అవైలబుల్ టైం బాగా తగ్గిపోతుంది అనే ఒక ఆలోచనతోటి ప్రతిదీ ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ, అంటే 15 సంవత్సరాలు కొన్ని, 20 సంవత్సరాలు కొన్ని, ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ అన్నింటినీ రేషనలైజ్ చేయటము జరిగింది. ఈ పాలసీ ప్రధానంగా అంశం ఏంటంటే ఈ పాలసీ ఈ రోజు రాత్రి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ప్రధానమైన అంశం ఏంటంటే అపోహ చాలా మందికి ఉండొచ్చు, ఆల్రెడీ ఇప్పటి వరకు డొనేట్ చేసిన వాళ్ళకి ఉన్న ప్రివిలేజెస్ లో ఏ రకమైన మార్పు లేదు, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. ఈ అపోహ చిన్నగా ఉంది, అది లేదు. ఎట్టి పరిస్థితిలో పాత వాళ్ళ ప్రివిలేజెస్ అలాగే హానర్ చేస్తాము. ఇది క్రెడిబిలిటీ అన్ని హానర్ చేయటం జరుగుతుంది. మున్ముందు రేపటి నుంచి వచ్చే డొనేషన్స్ ని కొత్త పాలసీలోకి వస్తుంది.
తిరుమల దివ్యక్షేత్రంలో జూలై 17వ తేదీ ఆణివార ఆస్థానంను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో ఊరేగింపులు కనువిందుగా భక్త శోభితంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఏటా తమిళ సంప్రదాయానుసారం ఆణిమాసంలో శ్రీవారి సన్నిధిలో ఆణివార ఆస్థానంను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సంవత్సరం జూలై 17వ తేదీ శ్రీవారి సన్నిధిలో ఆణివార ఆస్థానం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం తిరుమలలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఏటా 4 పర్యాయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి నిర్వహించడం సంప్రదాయం. జూలై 17వ తేదీ శ్రీవారి ఆణివార ఆస్థానం పురస్కరించుకుని తెల్లవారుజామునే టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు వంటి దివ్య ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, నూతన వస్త్రాలను మేళతాళాలతో ఆలయ ధ్వజస్తంభ ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో శ్రీవారి గర్భాలయం, ఇతర దేవతామూర్తుల ఉపాలయాలు, శ్రీవారి గర్భాలయ విమాన గోపురం వద్ద కోయిలాళ్వార్ తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజనం విశేషాలను వివరించారు. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిలాళ్వార్ తిరుమంజనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆణివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తరువాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్సు అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆ ఆచారాన్ని ఈరోజు పాటించడం జరిగింది. శివపార్వతుల ప్రేసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ ద్రవ్యాల్లో శోభిల్లారు. విశిష్ట కుమారస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన పాకాల మండలం ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మంగళవారం ఘనంగా అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం హరోంహర నామస్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కళ్యాణ ప్రదాతగా, ఆరోగ్య ప్రదాతగా, సంతాన ప్రదాతగా ఆనందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు వినితికెక్కారు. ప్రతిరోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి విశేషంగా తరలివస్తారు. స్వామివారిని దర్శించుకొని కోరికలు నెరవేరిన భక్తులు దాతలుగా మారి ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం విశేషం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ప్రతి మంగళవారం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శక్తిధరా శివ శక్తిమయా
తారకాంతకా త్వమేవ శరణం. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకల అంతర్యామి. ఆరు చక్రముల నల్లుకునేవో నాద సర్పమా నమో నమామి. దేవసేన నాథ వల్లీపతి స్కంద గురు గుహ నమో నమామి. స్కంద గురు గుహ నమో నమామి. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. కాలకాల సుత కార్తికేయ నీ ఆరు మోములే ఆరు ఋతువులు. అనంతరం ఆనందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం ఉదయం జరిగే అభిషేక సేవతో పాటు స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు మంగళవారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు అభిషేకాన్ని కనులారా వీక్షించి దాతలు అందించిన అన్నప్రసాదాలను సంతృప్తిగా స్వీకరించి తమ ముంగిళ్లకు తరలి వెళ్లారు. అభిషేక సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారు దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నిజ జ్యేష్ఠమాసం అమావాస్య సందర్భంగా మంగళవారం సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో మంగళవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య తిథి రోజు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. రామా 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 దయా పరసీమ అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. రామా దయా పరసీమ అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. తప్పులలో కొనవే. పాప
అపరాధి అయినట్టి ఆతని తమ్మునిని కృపజూచితివి నీవు చింతలు మాని అపరాధి అయినట్టి ఆతని తమ్మునిని కృపజూచితివి నీవు చింతలు మాని తపించి అమ్మమ్మున ధారకు జిక్కినవాని నెపాన జూచి విడిచి నీవాదరించితివి రామా 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 దయాపర సీమాయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే తప్పులలో గుణవే. ఇక ఉత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి హనుమంత వాహనంపై ఆసీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కోదండరాముడు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూలై 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసలుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూలై 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది.
జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోటా అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయంలో శ్రీ రామలింగేశ్వరునికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠ అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామలింగేశ్వరుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. గంధం, కుంకుమ, పుష్పమాలలతో రామలింగేశ్వర స్వామివారిని అలంకరించి నివేదన, నీరాజనం సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ శ్రీ విజయ గణపతి దేవాలయంలో క్షీరాభిషేకం ఘనంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ విజయ గణపతి స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో ఎంతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత పుష్పమాలలతో పార్వతీ నందనుడికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. అమావాస్య సందర్భంగా అర్చకులు తొలుత వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. తర్వాత కుమారస్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు
గుంటూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కలకల్లాడింది. మూలమూర్తులకు ఆరాధనల అనంతరం నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత చక్కటి అలంకారంతో నందీశ్వరుడికి నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో లింగార్చన జరిగింది. చక్కటి పీఠంపై మృతికా లింగాలను ఉంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సహస్ర లింగార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పవరపేటలోని శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠ అమావాస్య నాడు శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్కు అర్చకులు పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ జలాలతో అభిషేకం చేశారు. తర్వాత చందనం, పవిత్ర జలాలతో స్వామివారికి స్నపనాభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ విజయదుర్గ సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. అమావాస్య సందర్భంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆవాహన పూజ, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, హోమాలను నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.